హాయ్ అండి, ఈ వీడియోలో ఎంఎస్ వర్డ్లో మెయిలింగ్ ట్యాబ్లో మెయిల్ మర్జ్ అనే ఆప్షన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియోలో మనం మెయిలింగ్ ట్యాబ్లో మెయిల్ మర్జ్ అనే ఆప్షన్ చెప్పుకోబోతున్నామండి. సో అసలు మెయిల్ మర్జ్ అంటే ఏంటి? సో మెయిల్ అంటే ఒక మెసేజ్ అండి, మెర్జ్ అంటే కలపడం. సో ఒక మెసేజ్ని మెర్జ్ చేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి, అంటే మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఒక మెసేజ్ని కానీ గ్రూప్ ఆఫ్ పీపుల్కి, గ్రూప్ ఆఫ్ పర్సన్స్కి అట్ ఏ టైం ఒకేసారి పంపించడానికి ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హాస్పిటల్లో కానీ, ఒక కంపెనీలో కానీ, ఒక స్కూల్లో కానీ, సమ్ ఆర్గనైజేషన్ ఏదైనా కానీ అక్కడుండే స్టాఫ్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరికైనా కానీ సమ్ ఏదైనా సెమినార్ కండక్ట్ చేసినా, ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలైనా వాళ్ళకి పంపించే మెసేజ్ అనేది ఒకటే ఉంటుందండి, కానీ పంపించే పర్సన్స్ వేరే ఉంటారండి. సో అలా పంపించే పర్సన్స్ వేరుగా ఉండి పంపించే మెసేజ్ అనేది ఒకటే అయి ఉంటే కనుక గ్రూప్ ఆఫ్ పీపుల్కి అట్ ఏ టైం సెండ్ చేయడానికి ఈ మెయిల్ మర్జ్ అనే ఆప్షన్ యూజ్ అవుతుందండి. ఓకేనండి. సో ముందుగా మనం స్టార్ట్ మెయిల్ మర్జ్లోకి వెళ్ళాలండి. సో లెటర్ అనే ఆప్షన్ తీసుకోండి. సో ముందుగా మీరు ఏదైతే పంపించాలనుకుంటున్నారో ఆ లెటర్ అనేది ముందుగా ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలండి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, జనరల్గా మనం ఫెస్టివల్స్ అవి చేసుకుంటూ ఉంటాము. సో ఏదైనా ఫెస్టివల్స్కి ఇన్వైట్ చేయడం కానీ, ఏదైనా న్యూ ఇయర్ గ్రీటింగ్స్కి అందరికీ విష్ చేయడం కానీ చేస్తూ ఉంటామండి. అట్ ది సేమ్ టైం మనం ఏదైనా మ్యారేజ్ అది చేసుకున్నప్పుడు సో ఇక్కడ మ్యారేజ్ ఇన్విటేషన్ అనేది పంపించే ఇన్విటేషన్ ఒకటే కానీ పంపించే పర్సన్స్ రిలేటివ్స్ వేరే ఉంటారండి. సో అలాంటప్పుడు మనం ఈ ఆప్షన్ యూజ్ చేసి సెండ్ చేసుకొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను ఇక్కడ వెడ్డింగ్ కార్డ్ అనేది ప్రిపేర్ చేశానండి. సో చూడండి, ఇక్కడ టుడే డేట్ 21 6th month 2021 కాకినాడ. సో నేను ఎక్కడి నుంచి అయితే పంపించాలనుకుంటున్నానో ఆ డేటు, ఊరి పేరు అనేది ఇక్కడ ఇచ్చానండి. సో లెటర్ ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు ఆల్రెడీ తెలుసు. సో నేను ఇక్కడ వెడ్డింగ్ కార్డ్ అనేది ఇచ్చానండి. సో చూడండి, నేను ఎంఎస్ వర్డ్లో వెడ్డింగ్ కార్డ్ అనేది ప్రిపేర్ చేశానండి. సో ఇక్కడ నేను పిక్ అనేది తీసుకున్నానండి, ఇక్కడ ఒక పిక్ అనేది పెట్టానండి. సో ఇక్కడ కూడా పిక్స్ పెట్టానండి. సో ఇక్కడ సెంట్రల్ ఎలిమెంట్ ఇచ్చి ఈ కార్డ్ అనేది ప్రిపేర్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ ఈ వెడ్డింగ్ కార్డ్ అనేది అందరికీ నేను కామన్గా పంపించాలనుకుంటున్నాను, కానీ డిఫరెంట్ పీపుల్స్కి పంపించాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఈ మెయిల్ మర్జ్ ద్వారా ఈ వెడ్డింగ్ కార్డ్ అనేది పంపించబోతున్నాను. అది ఎలా అనేది చూద్దామండి. సో చూడండి, ఇక్కడ వెడ్డింగ్ కార్డ్ అనేది కనిపిస్తుంది కదండి. సో నేను ఇలా వెడ్డింగ్ కార్డ్ అనేది ఇక్కడ ప్రిపేర్ చేశానండి ఎంఎస్ వర్డ్లో. సో కింద మనం ఎవరికైతే సెండ్ చేస్తున్నామో వాళ్ళ అడ్రస్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అడ్రస్ లిస్ట్ని మనం ఫీల్డ్ నేమ్స్ అని పిలవాలండి. సో నేను ఇక్కడ 4 ఫీల్డ్ నేమ్స్ అనేది ఇచ్చానండి. నేమ్, డోర్ నెంబర్, స్ట్రీట్, డిస్ట్రిక్ట్. సో ఇలా 4 ఫీల్డ్ నేమ్స్ అనేది నేను తీసుకున్నానండి. సో ఇలా వన్స్ మీరు లెటర్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత మీరు ఏదైతే లెటర్ పంపించాలనుకుంటున్నారో లేదా ఏదైతే మెసేజ్ పంపించాలనుకుంటున్నారో అది ఇక్కడ ముందుగా ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా. ఫీల్డ్ నేమ్స్ అనేది డౌన్లో ఇచ్చుకోండి. ఇలా ఇచ్చుకున్న తర్వాత మీరు సెలెక్ట్ రిసిపియంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో ముందుగా మీరు దీన్ని సేవ్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనండి. సో మీరు ఎప్పుడైతే బాడీ ఆఫ్ ది మెసేజ్ లేదా మీ లెటర్ అనేది తయారు చేసుకుంటారో ఇలా తయారు చేసిన తర్వాత మీరు కీబోర్డ్లో Ctrl+S ఇచ్చి ఈ లెటర్ని సేవ్ చేసుకోవాలండి. ఓకేనా. నేను ఆల్రెడీ సేవ్ చేశానండి. సో చూడండి, ఇప్పుడు డౌన్లో ఇక్కడ మనకి ఫీల్డ్ నేమ్స్ అనేవి ఉన్నాయండి. ఓకేనా. అడ్రస్ లిస్ట్నే మనం ఫీల్డ్ నేమ్స్ అనాలండి. ఇప్పుడు మనం సెలెక్ట్ రిసిపియంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలండి. సో ఇక్కడ టైప్ న్యూ లిస్ట్ అనే ఆప్షన్ తీసుకోవాలండి. ఎందుకంటే మనం ఫస్ట్ టైం కనుక ఇందులో మెయిల్ మర్జ్ ఆప్షన్ ఉపయోగించి ఫస్ట్ టైం మనం లెటర్ అనేది పంపిస్తున్నట్లయితే కనుక ఈ అడ్రస్ లిస్ట్ అనేది ఫస్ట్లే ఇస్తున్నట్టయితే కనుక మనం టైప్ న్యూ లిస్ట్ అనే ఆప్షన్ తీసుకోవాలండి. లేదు, ఇంతకుముందు మీరు ఇదే ఫీల్డ్ నేమ్స్కి ఈ అడ్రస్ లిస్ట్కి ఆల్రెడీ మీరు లెటర్ సెండ్ చేసినట్లయితే మళ్ళీ అదే లెటర్ వేరే లెటర్ యూజ్ చేసి అదే అడ్రస్ లిస్ట్కి మీరు లెటర్ పంపించాలనుకుంటే కనుక యూజ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అనే ఆప్షన్ తీసుకోవాలండి. సో మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి మీరు తీసుకోవాల్సిన ఆప్షన్ టైప్ న్యూ లిస్ట్. సో టైప్ న్యూ లిస్ట్ అని ఇలా క్లిక్ చేయండి. సో మనకి బాక్స్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓకేనా. సో మీరు ఇంకోటి గమనించినట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఆప్షన్స్ అన్నీ కూడా హైడ్ అయి ఉన్నాయండి. ఓకేనా. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనం చేసే ప్రాసెస్ని బట్టి హైలైట్ అవుతాయండి. ఓకేనా. సో మనం న్యూ లిస్ట్ అనేది ఇలా క్లిక్ చేయడం వల్ల మనకి బాక్స్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఈ బాక్స్లో ఆల్రెడీ డిఫాల్ట్గా
డిఫాల్ట్గా కొన్ని ఫీల్డ్ నేమ్స్ అనేవి ఆల్రెడీ పెట్టి ఉంటాయండి. సో ఫస్ట్ నేమ్ అని, లాస్ట్ నేమ్ అని, కంపెనీ నేమ్ అని, సో ఇలా చాలా ఉంటాయండి. సో మనకి ఇవన్నీ అవసరం లేదు. మనం ఇచ్చుకున్నది కేవలం నేమ్, డోర్ నెంబర్, స్ట్రీట్, డిస్ట్రిక్ట్. సో ఈ 4 ఫీల్డ్ నేమ్స్ ఇచ్చుకున్నాం కాబట్టి మనకి ఇవి ఉంటే సరిపోతుంది. కాబట్టి ఇవన్నీ మనకు అవసరం లేదు. కాబట్టి సో సిస్టంలో ఉన్న డిఫాల్ట్గా ఉండే అడ్రస్ లిస్ట్ అనేది మనం రిమూవ్ చేసేసుకోవాలండి. సో డిలీట్ చేసేసుకొని మన ఫీల్డ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా అనేది చూద్దాం. ఇక్కడ కస్టమైజ్ కాలమ్స్ అనే ఆప్షన్ ఉంది కదండి, దీనిని క్లిక్ చేయండి. సో ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుందండి మీకు. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత సో చూడండి, ఇక్కడ మనకి పైన కస్టమైజ్ అడ్రస్ లిస్ట్ అని ఉందండి. ఓకేనా. సో ఈ అడ్రస్ లిస్ట్నే ఫీల్డ్ నేమ్స్ అంటారని ఆల్రెడీ నేను చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి, మనకి ఫీల్డ్ నేమ్స్ అని టైటిల్ ఉందండి. సో ఈ ఫీల్డ్ నేమ్స్ అన్నీ కూడా మనం డిలీట్ అనే ఆప్షన్ ఉపయోగించి డిలీట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు చూడండి, నేను డిలీట్ అని క్లిక్ చేశానండి. సో బాక్స్ ఓపెన్ అయింది. సో ఈ ఫీల్డ్ నేమ్ మీరు డిలీట్ చేసుకుంటారా అని అడుగుతుంది. సో ఎస్. అగైన్ సెలెక్ట్ డిలీట్, అగైన్ సెలెక్ట్ డిలీట్. సో ఈ రకంగా మన ఫీల్డ్ నేమ్స్ అన్నీ కూడా ముందుగా డిలీట్ చేసుకోవాలి. సో సిస్టంలో ఉన్న డిఫాల్ట్ ఫీల్డ్ నేమ్స్ అనేది మనం ముందుగా డిలీట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనండి. సో ప్రతిదీ కూడా మీరు ఈ విధంగా సెలెక్ట్ చేయడం, డిలీట్ అనే ఆప్షన్ ఇవ్వడం, ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీ ఫీల్డ్ నేమ్స్ అనేవి ఇక్కడవి డిలీట్ అయిపోతాయండి. సో చూడండి, ఇక్కడ మనకి బాక్స్ అంతా కూడా ఎంటీ అయిందండి. సో ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ అనేది ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలండి. సో మన ఫీల్డ్ నేమ్స్ ఈ 4 అండి. సో ఈ 4 ఫీల్డ్ నేమ్స్ని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఫీల్డ్ నేమ్స్ అనేది నేను నేము, డోర్ నెంబరు, స్ట్రీటు, డిస్ట్రిక్ట్ ఇచ్చుకున్నానండి. లేదు మీరు ఇంకా ఈమెయిల్ అడ్రస్ ఇచ్చుకోవాలనుకున్నా, పిన్ కోడ్ ఇచ్చుకోవాలనుకున్నా, ఫోన్ నెంబర్ ఇచ్చుకోవాలనుకున్నా, ఏదైనా ల్యాండ్ మార్క్ ఇచ్చుకోవాలనుకున్నా మీ ఇష్టమండి. సో ఈ ఫీల్డ్ నేమ్స్ అనేది మీరు ఎన్నైనా ఇచ్చుకోవచ్చండి. ఓకేనండి. సో నేను ఒక 4 ఫీల్డ్ నేమ్స్ తీసుకున్నానండి. ఓకేనా. ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. యాడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ టైప్ ఏ న్యూ ఫర్ యువర్ ఫీల్డ్. సో మన ఫీల్డ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ నాకు టైప్ చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ నేను ఏం తీసుకున్నాను, ఫస్ట్ నేమ్ అనేది తీసుకున్నానండి. సో నేమ్ అని టైప్ చేసి ఓకే చేయండి. సో చూడండి, మన ఫీల్డ్ నేమ్ బాక్స్ యాడ్ అయింది. అగైన్ యాడ్ బాక్స్ క్లిక్ చేయడం. సో నెక్స్ట్ ఫీల్డ్ నేమ్ ఏంటండి, అది డోర్ నెంబర్ అనేది ఇచ్చానండి. సో ఓకే చేయండి. అగైన్ మళ్ళీ యాడ్ బాక్స్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఫీల్డ్ నేమ్ నేను ఏమి ఇచ్చుకున్నానండి, స్ట్రీట్ ఇచ్చుకున్నానండి. అగైన్ నెక్స్ట్ ఫీల్డ్ నేమ్ ఏమి ఇచ్చుకున్నానండి, నేను డిస్ట్రిక్ట్ ఇచ్చుకున్నానండి. సో ఈ రకంగా మీరు ఎన్నైతే ఫీల్డ్ నేమ్స్ ఇక్కడ ఇచ్చుకుంటారో ఆ ఫీల్డ్ నేమ్స్ అన్నీ కూడా యాడ్ అనే ఆప్షన్ ఇచ్చి బాక్స్ ఓపెన్ అయిన తర్వాత ఆ బాక్స్లో మీ ఫీల్డ్ నేమ్ అనేది టైప్ చేసి ఓకే చేయాలండి. సో మీరు ఎన్నైతే ఇస్తారో అవన్నీ కూడా ఇక్కడ యాడ్ అయిపోతాయండి. ఓకేనా. ఇప్పుడు మీరు ఓకే అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకేనండి. సో చూడండి, మీరు ఓకే అని ఎప్పుడైతే అన్నారో ఇక్కడ చూడండి, నేము, డోర్ నెంబర్, స్ట్రీటు, డిస్ట్రిక్టు. సో మనం ఏదైతే ఇక్కడ ఇచ్చుకున్నామో ఆ ఫీల్డ్ నేమ్స్ యాడ్ చేసుకోవడం ద్వారా మనకి అడ్రస్ లిస్ట్లో యాడ్ అయినాయండి. అర్థమైంది కదండి. ఇప్పుడు మీరు అడ్రస్ లిస్ట్ అనేది ఇవ్వాలి. అంటే మీరు ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ పర్సన్స్ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి సూర్య ఇచ్చాను. సో మీరు నెక్స్ట్ వెళ్ళడానికి కీబోర్డ్లో ట్యాబ్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ డోర్ నెంబర్ అనేది ఇవ్వాలి. సో గుబ్బల డిస్ట్రిక్ట్, ట్యాబ్ 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 సో మనం నెక్స్ట్ వెళ్ళడానికి కీబోర్డ్లో ట్యాబ్ అనేది యూజ్ చేయాలండి. అగైన్ నేను డోర్ నెంబర్ అనేది ఇస్తున్నానండి. సో ఇక్కడ స్ట్రీట్ అనేది ఇస్తున్నానండి. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది ఇస్తున్నానండి. సో అగైన్ ట్యాబ్, అగైన్ ట్యాబ్. సో డోర్ నెంబర్, అగైన్ ట్యాబ్. అగైన్ ట్యాబ్, నెల్లూరు, అగైన్ ట్యాబ్.
అగైన్ ట్యాబ్. సో ఈ రకంగా మీరు ట్యాబ్ ఇచ్చుకుంటూ నెక్స్ట్కి వెళ్తూ మీ ఫీల్డ్ నేమ్స్ అనేది యాడ్ చేసుకోండి. అడ్రస్ లిస్ట్ అనేది ఇవ్వండి. శ్రీకాకుళం. సో చూడండి, మనం ట్యాబ్ యూజ్ చేయడం ద్వారా నెక్స్ట్ ఫీల్డ్ నేమ్కి వెళ్ళి ఇలాగ మన అడ్రస్ లిస్ట్ అనేది ఇచ్చుకున్నామండి. సో నేను ఇక్కడ అగైన్ ట్యాబ్ ఇస్తున్నానండి. సో ఇలా ఎందుకంటే సో మనకి ఇన్ కేస్ అడ్రస్ అనేది తెలిసి అడ్రస్ అనేది ఇచ్చుకోవచ్చండి. ఇన్ కేస్ అడ్రస్ తెలియకుండా మనకి లెటర్స్ కావాలనుకుంటే కనుక మీరు ఎంటీగా కూడా ఇలా ట్యాబ్ ప్రెస్ చేసినట్లయితే మనకి లెటర్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. ఓకేనండి. సో చూడండి, నేను ఇక్కడ 5 అడ్రస్ లిస్ట్ అనేది ఇచ్చానండి. ఓకేనా, మీకు కావాలంటే మీరు ఇంకా మోర్ తీసుకోవచ్చండి. ఓకేనండి. సో ఈ రకంగా మనం అడ్రస్ లిస్ట్లో మన అడ్రస్ ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళ అడ్రస్ నేమ్స్ అనేది ఇక్కడ ఇవ్వాలండి. వీటినే ఫీల్డ్ నేమ్స్ అంటారండి. సో ఇప్పుడు మీరు ఓకే చేయండి. ఓకే చేయగానే మిమ్మల్ని సేవ్ చేయమని అడుగుతుందండి. సో ఇప్పుడు మీరు మీ అడ్రస్ లిస్ట్ అనేది సేవ్ చేసుకోవాలండి. సో నేను డెస్క్టాప్లోకి వెళ్ళి సో ఇక్కడ నేను న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుని సో ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేసుకుని ఇక్కడ ఫైల్ నేమ్ అనేది ఇచ్చి సేవ్ చేసుకున్నానండి. ఓకేనా. ఇప్పుడు చూడండి, మనకి ఆప్షన్స్ అనేవి హైలైట్ అయినాయండి. గమనించారు కదండి. సో ఈ రకంగా మనం ఇవ్వాలండి. ఓకేనా. సో చూడండి, మన వెడ్డింగ్ కార్డ్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకున్నామండి. అడ్రస్ లిస్ట్ అనేది ఇచ్చామండి. సో ఇక్కడ మనకి హైలైట్ అయినాయండి. ఓకేనా. ఇప్పుడు చూడండి, మనకి సెలెక్ట్ రిసిపియంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి న్యూ లిస్ట్ ద్వారా మనం అడ్రస్ లిస్ట్ అనేది ఇచ్చామండి. అడ్రస్ లిస్ట్ని సేవ్ చేసుకున్నామండి. ఇప్పుడు ఎడిట్ రిసిపియంట్ లిస్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఎడిట్ రిసిపియంట్ లిస్ట్ అంటే ఏంటంటే మీరు ఇచ్చిన లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ అనేది మీకు ఒకసారి డిస్ప్లే అవుతుందండి. సో చూడండి, నేను ఇక్కడ 5 అడ్రస్ లిస్ట్ అనేది ఇచ్చానండి. సో కనిపిస్తుంది కదా. అట్ ది సేమ్ టైం నేను ఇక్కడ ఎంటీ లెటర్స్ కూడా ఇచ్చుకున్నానండి. ఓకేనా. ఈ రకంగా మీరు చూసుకుని ఓకే చేయండి. అగైన్ ఇప్పుడు ఇన్సర్ట్ మెజ్ ఫీల్డ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో ఇక్కడ చూడండి, మనకి ఇన్సర్ట్ మెజ్ ఫీల్డ్లో నేను ఇక్కడ ఏవైతే ఫీల్డ్ నేమ్స్ ఇచ్చానో అవే ఫీల్డ్ నేమ్స్ ఇక్కడ మనకి యాడ్ అయ్యి కనిపిస్తాయండి. ఓకేనా. నేమ్, డోర్ నెంబర్, స్ట్రీట్, డిస్ట్రిక్ట్. సో ఇక్కడ నేను 4 ఇచ్చాను. ఇక్కడ 4 ఫీల్డ్ నేమ్స్ అనేది యాడ్ అయినాయండి. ఇప్పుడు ఈ ఫీల్డ్ నేమ్స్ మనం ఇక్కడ ఎలా ఇన్సర్ట్ చేయాలంటే సో చూడండి, నేను జూమ్ సైజ్ పెంచాను. ఇక్కడ నేమ్ అని ఉంది కదండి. ఈ నేమ్ ముందు మీరు కర్సర్ అనేది పెట్టాలండి. కర్సర్ పెట్టిన తర్వాత ఇన్సర్ట్ మెజ్ ఫీల్డ్లోకి వెళ్ళి నేమ్ అనే ఆప్షన్ ఇవ్వాలండి. సో చూడండి, ఇచ్చారు కదా. అగైన్ డోర్ నెంబర్ తిన్నగా కర్సర్ అనేది పెట్టి ఇన్సర్ట్ మెజ్ ఫీల్డ్ ఆప్షన్లోకి వెళ్ళి డోర్ నెంబర్ అనే ఫీల్డ్ నేమ్ ఇవ్వాలండి. అగైన్ స్ట్రీట్ ముందు కర్సర్ పెట్టడం, ఇన్సర్ట్ మెజ్ ఫీల్డ్లోకి వెళ్ళడం, స్ట్రీట్ అనే ఫీల్డ్ నేమ్ ఇవ్వడం. డిస్ట్రిక్ట్ తిన్నగా మళ్ళీ కర్సర్ పెట్టడం, అగైన్ ఇన్సర్ట్ మెజ్ ఫీల్డ్లోకి వెళ్ళడం, డిస్ట్రిక్ట్ క్లిక్ చేయడం. సో ఈ రకంగా మనం కర్సర్ పెట్టి ఈ మెజ్ ఫీల్డ్ ఇచ్చేటప్పుడు ఏ ఫీల్డ్ నేమ్ తిన్నగా ఆ ఫీల్డ్ నేమ్నే ఇవ్వాలండి. ఇప్పుడు నేమ్ తిన్నగా స్ట్రీట్ తిన్నగా డోర్ నెంబరు సో ఇలా రాంగ్గా ఇవ్వకూడదండి. ఓకేనా. సో మనం జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాల్సి ఉంటుందండి పెట్టేటప్పుడు. సో మనం ఏ ఫీల్డ్ నేమ్ని అయితే పెడుతున్నామో ఆ ఫీల్డ్ నేమ్ తిన్నగా ముందుగా మీరు కర్సర్ పెట్టి అప్పుడు ఇన్సర్ట్ మెజ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ మెజ్ ఫీల్డ్స్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనండి. సో ఈ రకంగా మనం ఫీల్డ్ నేమ్స్ అనేది అప్లై చేసిన తర్వాత ప్రీవ్యూ రిజల్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో చూడండి, మనకి ప్రీవ్యూ చూసుకుంటే వచ్చిందా లేదా. సూర్య అనే నేమ్తో నేను ఇచ్చాను. ఓకేనా. డోర్ నెంబర్ ఇచ్చాను. ఓకేనా. స్ట్రీట్ నేమ్ ఇచ్చాను. అగైన్ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇచ్చానండి. ప్రీవ్యూ రిజల్ట్ చూసుకున్న తర్వాత అగైన్ సేమ్ ప్రీవ్యూ రిజల్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో మనకు అంతకుముందు ఎలా ఉందో అలా వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫినిష్ అండ్ మెర్జ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఫినిష్ అండ్ మెర్జ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా బాక్స్ ఓపెన్ అవుతుందండి. సో ఇప్పుడు మీరు ఎంతమందికి అయితే లెటర్ పంపించాలనుకుంటున్నారో అంతమందికి వెళ్ళిపోవాలి అనుకుంటే కనుక ఆల్ అనే ఆప్షన్లో టిక్ మార్క్ పెట్టి ఓకే చేయండి. లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 మెంబర్స్కి ప్రిపేర్ చేశారండి, ఒక 50 మెంబర్స్కి ఇవ్వాలనుకుంటున్నారు. అప్పుడేం చేస్తారంటే ఈ ఫ్రమ్లో టిక్ మార్క్ అనేది పెట్టి ఇక్కడ 1 నుంచి 25 మెంబర్స్కి ఇవ్వాలనుకుంటున్నాను, లేదా 25 నుంచి 50 మెంబర్స్కి ఇవ్వాలనుకుంటున్నాను అని మీరు సమ్ నెంబర్స్ అనేది ఇక్కడ ఇచ్చుకుంటే
ఆ పర్సన్స్కి మాత్రమే లేదా అన్ని నెంబర్స్కి మాత్రమే వెళ్తుందండి. ఓకేనండి. లేదు మనం అందరికీ పంపించేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ఆల్లో టిక్ మార్క్ పెట్టండి, ఓకే చేయండి. సో చూడండి మన మెయిల్ మెర్జ్ అనేది ప్రిపేర్ అయిందండి. ఇప్పుడు నేను చూడండి ఇది ఫస్ట్ లెటర్ అండి. సో ఇక్కడ చూడండి మనకి సూర్య అనే ఫీల్డ్ నేమ్తో వచ్చిందండి. సో నేను ఇలా డౌన్లోకి వెళ్తున్నాను. సో చూడండి ఫస్ట్ నేమ్ సూర్య, ఇదొక ఫస్ట్ లెటర్. సెకండ్ నేమ్ చంద్ర, థర్డ్ నేమ్ కళ, ఫోర్త్ నేమ్ శివగంగ, ఫిఫ్త్ నేమ్ వర్షిక. సో ఈ రకంగా నేను 5 మెంబర్స్కే అడ్రస్ లిస్ట్ అనేది ఇచ్చానండి. సో టోటల్గా నేను ఎన్ని తీసుకున్నానంటే కనుక 13 అండి. ఇక్కడ చూడండి మనకి పేజ్ నెంబర్ దగ్గర 13 అని చూపిస్తుందండి. సో నేను లెటర్స్ ఎన్ని ప్రిపేర్ చేశానండి ఫీల్డ్ నేమ్స్తో 5 అండి. ఓకేనండి. రిమైనింగ్ అన్నీ కూడా మనకి అడ్రస్ లేకుండా ఎంటీ లెటర్స్ కావాలని ఇచ్చానండి. సో చూడండి మనకి అన్ని లెటర్స్ వచ్చేసాయండి. ఇప్పుడు నేను పేజ్ జూమ్ సైజ్ అనేది తగ్గిస్తున్నాను. సో చూడండి నాకు లెటర్స్ అన్నీ ఇవ్వండి. సో నేను ప్రిపేర్ చేసిన వెడ్డింగ్ కార్డ్ అనేది ఒకటేనండి. ఓకేనండి. సో నేను తీసుకునే అడ్రస్ లిస్ట్ అనేది 5 అండి. ఇక్కడ చూడండి 1 2 3 4 5 అండి. సో ఇక్కడ వరకు మనకి ఫీల్డ్ నేమ్స్ అనేది అప్లై అయిందండి, ఎందుకంటే నేను 5 మెంబర్స్కి అడ్రస్ లిస్ట్ అనేది ఇచ్చానండి. 6th నుంచి చూడండి మనకి ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ అనేది యాడ్ అవ్వలేదండి, ఎందుకని నేను ఫీల్డ్ నేమ్స్ అనేది ఇవ్వలేదు కనుక. ఓకేనండి. కానీ మనకి లెటర్స్ అనేది వచ్చేసిందండి. సో ఈ రకంగా మనం ఫస్ట్ అడ్రస్ లిస్ట్ ఇచ్చుకొని తర్వాత ట్యాబ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే కనుక ఎంటీ లెటర్స్ అనేది మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. అడ్రస్ ఇవ్వలేదు కాబట్టి అడ్రస్ అనేది అప్లై అవ్వదండి. సో ఇలా ఎందుకు ఇచ్చుకోవాలంటే మీరు ఎప్పుడైనా సమ్ అడ్రస్ లిస్ట్ అనేది ఇచ్చుకొని తెలియని వ్యక్తులకు కూడా మీరు పంపించాలనుకున్నప్పుడు ముందుగా మీరు ఇలా లెటర్స్ అనేది ప్రిపేర్ చేసేసుకొని ఆ లెటర్ పైన మీరు ప్రింట్అవుట్ ఇచ్చేసుకున్న తర్వాత ఆ లెటర్కి పైన ఈ ఫీల్డ్ నేమ్స్ అడ్రస్ అనేది వచ్చినట్టు మీరు ఫోల్డ్ చేసుకుని మీరు దానిపై అడ్రస్ అనేది రాసుకొని మీరు పోస్ట్ చేసుకోవచ్చండి. ఓకేనా. ముందుగా లెటర్ అనేది ఈ రకంగా కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. అడ్రస్ లిస్ట్ తెలిస్తే అడ్రస్ ఇచ్చుకొచ్చేయండి. లేదు మనకి ముందుగా అడ్రస్ లిస్ట్ తెలియదు కానీ సమ్ లెటర్స్ అనేది కావాలనుకుంటే కనుక ఇలా ఎంటీ ట్యాబ్ ఇవ్వడం ద్వారా కూడా మనకి లెటర్స్ అనేది వచ్చేస్తాయండి. ఫీల్డ్ నేమ్స్ అడ్రస్ అనేది మనం ప్రింట్ ఇచ్చుకున్న తర్వాత దాని మీద మనం అడ్రస్ అనేది రాసుకుని పోస్ట్ చేసుకోవచ్చండి. ఓకేనా. చూడండి మనం మొత్తం 5 ఇచ్చుకున్నామండి. నేను మళ్ళీ జూమ్ సైజ్ పెంచానండి. ఓకేనా. సో చూడండి మనకి 1 2 సో ఈ రకంగా చూడండి మనకి మొత్తం నేను 5 లెటర్స్ ఇచ్చానండి. 5 లెటర్స్ అయిపోయిన తర్వాత మీకు ఎంటీ లెటర్స్ అనేది కనిపిస్తుందండి. సో చూడండి మనకి ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ ఇవ్వలేదండి. సో చూడండి యాజ్ ఇట్ ఈజ్ వెడ్డింగ్ కార్డ్ అలానే వచ్చింది, బట్ కింద మనకి ఫీల్డ్ నేమ్స్ అనేది లేవండి. సో ఇవన్నీ కూడా ఎంటీ లెటర్స్ అండి. 5 లెటర్స్ వరకు మనకి అడ్రస్ లిస్ట్ అనేది అప్లై అయింది. సో ఆఫ్టర్ 5th నుంచి మనకి ఎంటీ లెటర్స్ అండి, అంటే వితౌట్ అడ్రస్ లిస్ట్. ఓకేనండి. ఈ రకంగా మనం ఎంటీ లెటర్స్ తీసుకుని అవి ప్రింట్అవుట్ ఇచ్చుకొని అడ్రస్ అనేది పైకి వచ్చేలా ఫోల్డ్ చేసుకొని అడ్రస్ రాసుకొని మనం పోస్ట్ చేసుకోవచ్చండి. సో ఈ రకంగా మనం పంపించే మ్యాటర్ ఒకటే కానీ పంపించే పర్సన్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం ఒకేసారి ఈ మెయిలింగ్ అనే ఆప్షన్లో మెయిల్ మెర్జ్ అనే ఆప్షన్ యూజ్ చేసి సెండ్ చేసుకోవచ్చండి. ఓకేనండి. అర్థమైంది కదండి. సో అగైన్ మీరు ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ సేవ్ చేసుకోవాలండి దీన్ని. సో నేను మళ్ళీ కంట్రోలర్స్ చేశానండి, మళ్ళీ డెస్క్టాప్లోకి వెళ్ళానండి. సో నా ఫోల్డర్ ఉంది కదా, సో నేను కళ అనే ఫోల్డర్ ఓపెన్ చేశానండి. అగైన్ దీనికి ఏదైనా ఫైల్ నేమ్ అనేది ఇచ్చుకుని నేను సేవ్ చేసుకున్నానండి. ఓకేనా. ఈ విధంగా మీరు మెయిల్ మెర్జ్ అనే ఆప్షన్ ఉపయోగించి మీరు కావాలనుకున్న పర్సన్స్ అందరికీ కూడా ఎట్ ఏ టైము మీ లెటర్ అనేది పంపించుకోవచ్చండి. ఓకేనా. అర్థమైంది కదండి. సో ఇది త్రూ ఇంటర్నెట్ ద్వారా జరుగుతుందండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇది త్రూ ఇంటర్నెట్ ద్వారా జరుగుతుందండి. సో ఈ ఆప్షన్ యూజ్ చేసేటప్పుడు మీకు నెట్ అనేది ఉండాలండి. సో మీరు ఎవరికైతే పంపిస్తున్నారో ఆ పర్సన్కి కూడా నెట్ అనేది ఉండాలండి. అండ్ మీకు సిస్టమ్ ఉండాలి. అట్ ది సేమ్ టైం మీరు ఎవరికైతే పంపిస్తున్నారో వాళ్ళకు కూడా సిస్టమ్ ఉండాలండి. తర్వాత దీనికి అవుట్లుక్ అనే సాఫ్ట్వేర్ వేయించుకున్న తర్వాతే ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుందండి. ఓకేనండి. అవుట్లుక్ సాఫ్ట్వేర్ వేసుకోవాలి, త్రూ నెట్ ద్వారా అవుతుంది. అట్ ది సేమ్ టైం మీకు సిస్టమ్ ఉండాలి, అవతల పర్సన్స్ కూడా ఇది సిస్టమ్ ద్వారా అవుతుందండి. ఓకేనండి. సో ఈ మెయిలింగ్ అనే ఆప్షన్ ద్వారా మనం మెయిల్ మెర్జ్ అనేది ఇలా పంపించుకోవచ్చండి. అర్థమైంది కదండి. నెక్స్ట్ వీడియోలో చూద్దామండి.